ఐపీఎల్లో సంచలన వార్త. చెన్నై సూపర్ కింగ్స్ అంటే సిఎస్కే కెప్టెన్గా ధోని మళ్ళీ పునర్నియామకమయ్యాడు. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయం బారిన పడటంతో ఈ సీజన్ మొత్తానికే దూరంగా ఉన్నాడు. సో రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ మొత్తానికే రూల్డ్ అవుట్ కావడంతో సిఎస్కేకు ఇక ఈ సీజన్లో మిగతా మ్యాచ్లలో ఎంఎస్ ధోని కెప్టెన్గా వ్యవహరిస్తాడని హెడ్ కోచ్ ఫ్లెమింగ్ కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోని చాలా సంవత్సరాల పాటు వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభ సీజన్ అంటే 2008 నుంచి 2021 వరకు వరుసగా 13 సంవత్సరాల పాటు అంటే 13 సీజన్లుగా ఎంఎస్ ధోని సిఎస్ కెప్టెన్గా వ్యవహరించాడు. మిగతా ఫ్రాంచైజీలతో పోలిస్తే ఏ ఫ్రాంచైజీకి కూడా ఒక కెప్టెన్ అన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా కెప్టెన్గా వ్యవహరించలేదు. సో మొత్తంగా చూసినట్లయితే 235 మ్యాచ్లలో ఇప్పటి వరకు సిఎస్కే కెప్టెన్గా ధోని వ్యవహరించాడు. మిగతా ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఒక కెప్టెన్ ఇన్ని మ్యాచ్ల పాటు కెప్టెన్సీ వహించలేదు. 2022లో కెప్టెన్సీ మార్పులో భాగంగా ధోని స్థానంలో రవీంద్ర జడేజాను సిఎస్కే కెప్టెన్గా నియమించడం జరిగింది. అయితే ఆ సీజన్లో సిఎస్కే పెర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉండటంతో సీజన్ మధ్యలోనే జడేజాను తొలగించి తిరిగి ఎంఎస్ ధోనికి కెప్టెన్సీని అప్పగించారు. ఆ తర్వాత సీజన్లో అంటే 2023 సీజన్లో కూడా ధోనికి కెప్టెన్గా కొనసాగి టైటిల్ని సాధించి పెట్టినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత 2024లో అంటే గత సీజన్లో సిఎస్కేకు పూర్తి స్థాయి కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను నియమించారు. అయితే గత సీజన్లో పెద్దగా మంచి పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది సిఎస్కే. ఇక ప్రస్తుత సీజన్ అంటే 2025 సీజన్కు కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా కొనసాగాడు. అయితే మొన్న ఆ మధ్య రుతురాజ్ గైక్వాడ్కి మోచేతి గాయం కావడంతో అతడు మ్యాచ్ ఆడడని అతని స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా ఎంఎస్ ధోని వ్యవహరిస్తాడనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ రుతురాజ్ గైక్వాడే కెప్టెన్గా కొనసాగాడు. అయితే ఈ సీజన్లో ఎంఎస్ ధోని పెర్ఫార్మెన్స్ మీద అందరికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో లాగా ఫినిషర్గా ధోని తన పాత్రను పోషించలేకపోతున్నాడు, పూర్తి స్థాయిలో ఆడలేకపోతున్నాడు అనేటువంటి విమర్శలు సిఎస్కే అభిమానుల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ధోని రిటైర్ అవుతారేమో. ఎందుకంటే మొన్న చెన్నైలో సిఎస్కే ఆడినటువంటి మ్యాచ్కి ధోని పేరెంట్స్ కూడా అటెండ్ కావడంతో ఆ మ్యాచే ఎంఎస్ ధోనికి లాస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత ఇక ధోని రిటైర్ అవుతారు అనేటటువంటి ఊహాగానాలు బాగా వచ్చినాయి. కానీ ఆశ్చర్యకరంగా రుతురాజ్ గైక్వాడ్ గాయం కావడంతో ఎంఎస్ ధోని మళ్ళీ కెప్టెన్గా పునర్నియామకం కావడం జరిగింది. సో ఈ సీజన్ మొత్తానికి కూడా ఎంఎస్ ధోని కొనసాగుతాడు. ఆ తర్వాత కూడా ఎంఎస్ ధోని క్లారిటీ ఇచ్చిండు, ఈ సీజన్ మొత్తం ఆడటం నెక్స్ట్ సీజన్ అనేది ఆ సీజన్కి ముందు నేను నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఈ సీజన్లో ఎంఎస్ ధోని 2-3 సార్లు నాట్అవుట్గా ఉన్నప్పటికీ కూడా గతంలో లాగా అంత ఎఫెక్టివ్గా ఆడలేకపోతున్నాడు. సో చాలా స్లోగా ఆడుతున్నాడు. మ్యాచ్ ఫినిషర్గా అతడు సరైనటువంటి పాత్రను పోషించలేకపోతున్నాడు. వాస్తవానికి ఈ సీజన్లో సిఎస్కే ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ రావడంతో అంత గొప్ప బ్యాటరు బౌలర్ల తర్వాత బౌలర్లు వచ్చేటటువంటి స్థానంలో 9వ స్థానంలో బ్యాటింగ్ రావడం ఏమిటి అని చెప్పేసి చాలామంది విమర్శించడం జరిగింది. సో ఈ సీజన్లో సిఎస్కే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. మరి మిగతా మ్యాచ్లలో ఓడిపోవడంతో ధోని పెద్దగా ఎఫెక్టివ్గా ఆడటం లేదు, అతడు రిటైర్ కావాలి అనేటటువంటి డిమాండ్స్ సిఎస్కే అభిమానుల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆశ్చర్యకరంగా రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఎంఎస్ ధోని కెప్టెన్గా నియామకం కావడం అనేది ఇది ఒక సంచలన వార్తగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో అంటే 2022లో కూడా సీజన్ మధ్యలోనే ధోని మళ్ళీ రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతి సీజన్లో అంటే 2023 సీజన్లో ధోని నేతృత్వంలో సిఎస్కే మళ్ళీ విజేతగా ఆవిర్భవించింది. సో మరి ఈసారి అలాంటి అద్భుతాలు ఏమైనా జరుగుతాయా? ఎందుకంటే ఇప్పటికీ సిఎస్కే ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడి మొత్తం 4 మ్యాచ్లలో ఓడిపోయి కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా ఈ సీజన్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతోటి విజయం సాధించినటువంటి సిఎస్కే ఆ తర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్పై కూడా ఓడిపోయింది. ఆర్సీబీ అయితే చెన్నైలోని సొంత మైదానంలో అంటే సిఎస్కే సొంత మైదానంలోనే గత 18 సంవత్సరాలలో విజయం సాధించినటువంటి ఆర్సీబీ ఈ సీజన్లో చెన్నైలో ఓడించింది. సో మొత్తంగా 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు అయితే చెన్నై సొంత మైదానంలోనే సిఎస్కే ఓటమి పాలైంది. మరి ఈసారైనా అంటే ధోని కెప్టెన్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ చెన్నై యొక్క తలరాత ఈ సీజన్లో ఏమైనా మారుతుందా? వరుసగా 4 మ్యాచ్లలో పరాజయం పాలైనటువంటి సిఎస్కే మళ్ళీ విజయాల బాట పడుతుందా? 2022 సీజన్ మధ్యలో మళ్ళీ రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ తీసుకున్నటువంటి ధోని ఆ సీజన్లో కాకపోయినా ఆ తర్వాతి సీజన్లో 2023లో మళ్ళీ సిఎస్కేకు టైటిల్ని సాధించి పెట్టాడు. మరి ఈసారి ధోని అలాంటి మెస్మరైజింగ్ కెప్టెన్సీ ఏమైనా చేస్తాడా లేదో చూడాలి. మొత్తానికైతే
క్రికెట్ అభిమానులకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ధోని రిటైర్ అవుతారు, ఇక దిగిపోతాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా సిఎస్కేకు కెప్టెన్గా నియమించబడటం అనేది నిజంగా ఇది క్రికెట్ ప్రపంచానికి ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు.